సో సీతమ్మ గొడవ అనేసి ఒక వీడియో పెట్టింది. సో దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా నేను. సీతాదేవి ద్రౌపది దేవి చీరలు కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల అలా అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. వాడు ఇప్పుడు ఇలా అంటున్నాడు గాని ఆ రోజు ఏమన్నాడు తెలుసా? సీతాదేవి ద్రౌపది చీరలు కట్టుకున్నా గాని వాళ్ళని రేప్ చేశారు, అప్పుడు మీరేం చేశారు అనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. అంటే డైరెక్ట్ గా సీతాదేవిని ద్రౌపదిని రేప్ అయిపోయారు అనే సన్నోడే గైడు. ఎన్ని మాటలు మారుతారు అన్వేషు, ఓసరవల్లిరా నువ్వు. మీ ఉల్లిపాయల కోసం మీ టమాటాల కోసం మీరు చేసి ఉండొచ్చు, తప్పు లేదు. 2026 హాస్పిటల్ బెడ్ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను. ఓకేరా, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ వీడు ఏ తప్పు చేయకపోతే వీడికి అష్ట సుఖాలు ఒక 100 ఏళ్ళు బతికేస్తాడు వీడు. అదే గనక వీడు డైరెక్ట్ గా మన సీతామాతను అనుంటే, అదే గనక వీడు హిందువుల్ని టార్గెట్ చేసి మాట్లాడుంటే, వీడు ఏదైతే అన్నాడో ఆ నిన్న నోటితో కూడా పలకనవి అవన్నీ వీడికే వర్తిస్తాయి. అవన్నీ వీడికే జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా.